మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కంటిన్యూషన్లో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎంఎస్ వర్డ్ స్క్రీన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం వర్డ్ ప్రాసెసింగ్ బేసిక్స్ను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే టోటల్గా ఎంఎస్ వర్డ్లో ఉన్న మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం అంటే మెనూ బార్, హెల్ప్ మెనూ, క్రియేటింగ్ డాక్యుమెంట్స్, సేవింగ్ డాక్యుమెంట్స్, పేజ్ సెటప్, ప్రింట్ ప్రివ్యూ వాటి గురించి దీంట్లో మనం టోటల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది సో జరుగుతూ ఉంటుంది. రైట్. సో దీంట్లో మనం పరిశీలించినట్లయితే మనకి వాట్ ఈజ్ వర్డ్ అన్నప్పుడు సో ఇక్కడ వర్డ్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. దిస్ ఇస్ సో ఇది మనకు వచ్చేసి ఏంటి అంటే వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ కింద మనం గుర్తించాల్సి వస్తుంది. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. సో ఇది ఒక పాయింట్. వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటాడు. సో ఇట్ ఈస్ ఎ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. సో వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓకే, రైట్. మరి దీని పర్పస్ వచ్చేసి ఏంటి అంటే ఇది మనకు మేజర్గా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడానికి, అంటే క్రియేటింగ్ ద డాక్యుమెంట్స్ కానీ, ప్రింటింగ్ ద డాక్యుమెంట్స్ కానీ, టు మోడిఫై ద ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్కి ఎక్స్టెన్షన్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి .doc ఉంటుంది. సో లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి .docx ఉంటుంది. సో ఇట్లా 2 ఎక్స్టెన్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి .doc లేదు అంటే .docx. ఓకే. సో ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఒకటి మనకి సో .doc ఉండొచ్చు, లేదు అంటే .docx ఉంటాయి. ఇవి రెండు కూడా మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్స్. ఓకే. సో ఇవి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్స్ రైట్. ఎక్స్టెన్షన్స్ అనొచ్చు. ఎక్స్టెన్షన్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే వాట్ ఈజ్ ఎక్స్టెన్షన్ అన్నప్పుడు ఓకే ఎక్స్టెన్షన్ అంటే దీన్ని మనం సెకండరీ నేమ్ ఆఫ్ ఏ ఫైల్ అంటాం. సో సెకండరీ నేమ్ ఆఫ్ ఏ ఫైల్ ఈజ్ కాల్డ్ ఎక్స్టెన్షన్. సో సెకండరీ నేమ్ ఆఫ్ ఏ ఫైల్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్షన్. సో ఇది ఒకటి మనం గమనించాల్సి ఉంటుంది సెకండరీ నేమ్ కింద కన్సిడర్ చేస్తే. ఓకే. ఒకసారి ఇక్కడ మనకు టూల్ బార్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో మనకి టూల్ బార్స్, ఇది స్టాండర్డ్ టూల్ బార్ అని ఉంటుంది. స్టాండర్డ్ టూల్ బార్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఎంఎస్ వర్డ్లో ఉన్న స్టాండర్డ్ టూల్ బార్. రైట్. మరి దీంట్లో ఉన్న బటన్స్ ఏంటి ఒక్కొక్కసారి చూద్దాం వన్ బై వన్. స్టాండర్డ్ టూల్ బార్లో అయితే సో ఇక్కడ ఫస్ట్ సింబల్, ఇది ఫస్ట్ సింబల్ అండి. ఈ ఫస్ట్ సింబల్ యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే క్రియేట్ ఎ న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ సో బేస్డ్ ఆన్ ద డిఫాల్ట్ టెంప్లెట్. ఒక బ్లాంక్ డాక్యుమెంట్ని మనం ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేయాలి అని అంటే మీకు స్టాండర్డ్ టూల్ బార్లో ఉన్న ఈ సింబల్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ సింబల్ని కనుక పరిశీలించినట్లయితే ఇది సెకండ్ సింబల్. సో దీన్ని ఓపెన్ అంటాం. ఏదైనా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ని మనం ఓపెన్ చేయాలి. సో ఆల్రెడీ మీరు ఎంఎస్ వర్డ్లో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశారు. సో మీరు ఆల్రెడీ ఉన్న ఫైల్ని కనుక మీరు ఓపెన్ చేయాలి అని అంటే సో అట్లాంటి కేసెస్లో మనం చేసేది ఏంటి అంటే దీంట్లో ఓపెన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఈ సింబల్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫ్లాపీ. సో ఇక్కడ ఫ్లాపీ అని అంటే టు సేవ్ ద యాక్టివ్ ఫైల్ విత్ ఇట్స్ కరెంట్ ఫైల్ నేమ్, ఓకే, లొకేషన్ అండ్ ఫైల్ ఫార్మాట్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్ ఈజ్ యూజ్ టు సేవ్ ద యాక్టివ్ ఫైల్ విత్ ఇట్స్ కరెంట్ నేమ్ ఫైల్ నేమ్ అన్నాడు అనుకోండి. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన సింబల్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఫ్లాపీ సింబల్. ఇక నెక్స్ట్ సింబల్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రింటర్ సింబల్ ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్ టు ప్రింట్ ద యాక్టివ్ ఫైల్. అంటే కరెంట్ ఏ ఫైల్ అయితే మనకు క్లిప్ బోర్డ్లో ఉంటుందో సో ఆ ఫైల్ని ఇది ప్రింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కర్సర్ ఏ ఫైల్లో ఉంటే ఆ ఫైల్ దీనికి డిఫాల్ట్గా ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది ప్రింట్ ప్రివ్యూ అన్నట్టు. సో ఇది వచ్చేసి ప్రింట్ ప్రివ్యూ అంటే మనం డాక్యుమెంట్ ప్రింట్ చేయడానికి ముందు మన యొక్క టెక్స్ట్ డాక్యుమెంట్ కంప్లీట్ అంటే యాజ్ పర్ ద మార్జిన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే మార్జినల్ ఎఫెక్ట్స్ కానీ, ఇండెంట్స్ కానీ, ఓకే, ఇవన్నీ అంటే టెక్స్ట్ పొజిషన్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి అని అంటే సో అట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసేది సెర్చ్. ఇక తర్వాత ఇది వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ సింబల్ వచ్చేసి మనకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ అని ఉంటుంది. ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్, గ్రామాటికల్ మిస్టేక్స్ అండ్ సింటాక్టికల్ మిస్టేక్స్. ఓకే. ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. స్పెల్లింగ్ అండ్ గ్రామర్లో వచ్చేసి ఏంటి అంటే దీంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే. మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు కూడా ఓకే
రెడ్ అండర్లైన్స్, రెడ్ కర్వ్డ్ అండర్లైన్స్, రెడ్ కర్వ్డ్ అండర్లైన్ టెక్స్ట్. సో అండర్లైన్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ right, is called a spell check, is called a spell mistake. Now this is a spelling mistake. సో మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ అన్నట్టు మనకు రెడ్లో డిస్ప్లే అవుతుంది అన్నట్టు, అది రెడ్ కర్వ్డ్ అండర్లైన్లో వస్తుంది. సో ఒకసారి ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఇక్కడ సో కంప్యూటర్ అని ఇచ్చాను, సో కంప్యూటర్ అని ఒక వర్డ్ ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేయండి. సో కంప్యూటర్లో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకు నార్మల్గానే డిస్ప్లే అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంప్యూటర్ అని ఇచ్చాను, సో కంప్యూటర్ అని ఇచ్చాగానే ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయండి రెడ్ కర్వ్డ్ అండర్లైన్ వచ్చింది. సో ఈ రెడ్ కర్వ్డ్ అండర్లైన్ డిస్ప్లే అయింది అంటే దట్ ఈస్ స్పెల్లింగ్ మిస్టేక్, దిస్ ఈజ్ రెడ్ కర్వ్డ్ అండర్లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి దీంట్లో కంప్యూటర్ అన్నాను, అది రిమూవ్ అయిపోయింది, కంప్యూటర్. సో ఓకే, సో ఇట్లా ఇది రెడ్ కర్వ్డ్ అండర్లైన్, రెడ్ కర్వ్డ్ అండర్లైన్ వచ్చింది అంటే మనం దాన్ని స్పెల్లింగ్ మిస్టేక్ కింద గమనించాల్సి వస్తుంది దాంట్లో. ఓకే రైట్. సో ఇది కూడా మనకు గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటాయి. ఇంకొకటి మనకి స్పెల్లింగ్ మిస్టేక్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనకి గ్రామాటికల్ మిస్టేక్ అని ఉంటుంది ఇక్కడ. సో గ్రామాటికల్ మిస్టేక్స్, సో ఇక్కడ గ్రామాటికల్ మిస్టేక్స్ వచ్చేసి ఏంటి అంటే మనకి గ్రీన్ కర్వ్డ్ అండర్లైన్ ఉంటుంది ఇక్కడ. సో గ్రీన్ కర్వ్డ్ అండర్లైన్, గ్రీన్ కర్వ్డ్ అండర్లైన్ ఉంది అంటే దాన్ని మనం గ్రామాటికల్ మిస్టేక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గ్రీన్ కర్వ్డ్ అండర్లైన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాన్ని మనం గ్రామాటికల్ మిస్టేక్స్ కింద మనం తీసుకోవచ్చు. కంప్యూటర్స్ అని ఉంది ఇక్కడ, ఆ ఫస్ట్ ఆఫ్ వస్తుంది. సో ఇట్లాంటి కేసెస్లో మనం జనరల్గా మనం దాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ, స్పెల్లింగ్ అండ్ గ్రామాటికల్ మిస్టేక్స్. తర్వాత నెక్స్ట్ సింబల్ వచ్చేసి ఇక్కడ సీజర్ సింబల్ ఉంది. సీజర్ అన్నాడు అని అంటే దాన్ని కట్ సింబల్ అంటాం. కట్ అంటే ఒకవేళ ఏదన్నా ఒక టెక్స్ట్ని కట్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మీరు మూవ్ చేయాలి అంటే అట్లాంటి కేసెస్లో దాన్ని కట్ అంటాం. సో ఇక్కడ కట్, ఇక్కడ మీరు కట్ని పరిశీలించవచ్చు. రైట్, సో ఇక్కడ మీరు కట్ని కనుక మనం పరిశీలించినట్లయితే సో జనరల్గా వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇట్లా మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కట్ సింబల్ ఉంది, సీజర్ సింబల్ ఉంటుంది. సో ఇది కట్ అన్నాం, టెక్స్ట్ కట్ అయిపోతుంది. రైట్, మళ్ళీ సో ఇట్లా మనకు టెక్స్ట్ అనేది కూడా మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, కట్. సో ఈ సింబల్ వచ్చేసి ఏంటి అంటే కాపీ, అంటే కట్ చేసిన టెక్స్ట్ని కానీ సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని కానీ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లో డిస్ప్లే చేయాలి అంటే మనం యూజ్ చేసేదాన్ని కాపీ అంటాం. సో కాపీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది పేస్ట్, డిస్ప్లే అవ్వడం. కాపీ ద టెక్స్ట్, కాపీ అంటే టు కాపీ ద టెక్స్ట్, పేస్ట్ అంటే టు డిస్ప్లే ద టెక్స్ట్. ఓకే, ప్లేస్ ద కంటెంట్ ఆఫ్ ద క్లిప్ బోర్డ్ ఎట్ ద ఇన్సర్ట్ పొజిషన్. ఓకే, ఎట్ ద ఇన్సర్ట్ పాయింట్ అనొచ్చు, ఇన్సర్ట్ పొజిషన్ అనొచ్చు. అయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కట్, కాపీ, పేస్ట్ ఏదైతే ఉంటుందో, కట్, కాపీ, పేస్ట్ ఇవి మూడు కూడా మనకు వచ్చేసి ఏంటి అంటే క్లిప్ బోర్డ్ కీస్ అంటారు వీటిని, క్లిప్ బోర్డ్ ఫంక్షన్స్ అంటాం. కట్, కాపీ, పేస్ట్ని వీటిని క్లిప్ బోర్డ్ అంటాం మనం. సో క్లిప్ బోర్డ్ ఫంక్షనాలిటీస్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఫార్మాట్ పెయింటర్ అన్నట్టు, కాపీస్ ద ఫార్మాట్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ అండ్ అప్లైస్ టు ద అదర్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ఫార్మాట్ని యాజ్ ఇట్ ఈస్ ఫార్మాట్ని సో ఇంకొక ఆబ్జెక్ట్కి మనం మూవ్ చేయాలి అని అంటే సో దాన్ని ఫార్మాట్ పెయింటర్ అంటాడు, అంటే ఫార్మాట్ని కాపీ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్కి మనం ఒక ఫార్మాట్ అప్లై చేసాం, యాజ్ ఇట్ ఈస్ ఫార్మాట్ ఇంకొక టెక్స్ట్కి రావాలి అంటే సో అట్లాంటి కేసెస్లో వి గో విత్ ఫార్మాట్ పెయింటర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అండు. అండు అంటే ఇక్కడ రివర్సెస్ ద లాస్ట్ కమాండ్. ఓకే, యూజ్ పుల్ డౌన్ మెనూ టు అండు సెవరల్ స్టెప్స్. ఓకే, సో దీనికి ఒక పుల్ డౌన్ మెనూ ఉంది. అండు అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు రీసెంట్గా ఉంది, కంప్లీట్ అయిపోయి మనకు ప్రీవియస్ యాక్షన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది, అంటే ప్రీవియస్లో ఉన్న టెక్స్ట్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. రెడో అంటే కూడా అంతే, నెక్స్ట్ యాక్షన్ వస్తుంది. అండు అంటేనేమో ప్రీవియస్ యాక్షన్, రెడో అంటేనేమో నెక్స్ట్ యాక్షన్. రైట్, నెక్స్ట్ ఈ సింబల్ వచ్చేసి ఏంటి అంటే డ్రా ద టేబుల్స్ ఆర్ డిస్ప్లే ద టేబుల్స్. డిస్ప్లే ద టేబుల్స్ అండ్ బార్డర్స్ టేబుల్స్, బార్డర్ టేబుల్ కానీ టేబుల్ డిస్ప్లే చేయడం కానీ ఇట్లాంటివి. సో హౌ టు ఇన్సర్ట్ టేబుల్ అంటే దిస్ సింబల్, దీన్ని ఇన్సర్ట్ ఏ టేబుల్ ఇన్ టు ద డాక్యుమెంట్ ఆర్ మేక్ ఏ టేబుల్ ఆఫ్ ఎ సెలెక్టెడ్ టెక్స్ట్. సో ఇట్లా వస్తుంది. ఒకవేళ మీరు ఎక్సెల్ షీట్ని ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఇన్సర్ట్ అన్ ఎక్సెల్ షీట్ ఆర్ ఏ స్ప్రెడ్ షీట్ ఇన్ టు ద వర్డ్ డాక్యుమెంట్ అన్నాడు అనుకోండి. సో దిస్ ఈస్ ద సింబల్ టు ఇన్సర్ట్ ఎ స్ప్రెడ్ షీట్ ఆర్ ఎక్సెల్ ఇన్ టు ద పర్టికులర్ డాక్యుమెంట్. నౌ టు స్ప్లిట్ ద టెక్స్ట్, దిస్ ఈస్ ద కాలమ్ ఫార్మాట్, అంటే 2 కాలమ్స్, సింగిల్ కాలమ్, 2 కాలమ్స్, 3 కాలమ్స్. సో ఇట్లా మనకు డిస్ప్లే అవ్వాలి అంటే బై యూజింగ్ దిస్ సింబల్.
ఓకే, డిస్ప్లే ఆర్ హైడ్స్ ద డ్రాయింగ్ టూల్ బార్. సో ఇప్పుడు మనం డ్రాయింగ్ టూల్ బార్ని డిస్ప్లే చేయడం కానీ హైడ్ చేయడం అంటే దిస్ వన్. జూమ్, ఎన్లార్జ్ ఆర్ రెడ్యూస్ ద డిస్ప్లే ఆఫ్ ద యాక్టివ్ డాక్యుమెంట్. సో మనం సైజ్ ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ బై యూజింగ్ దిస్ వన్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద సైజెస్. సో ఇవి మనకు జనరల్గా ఫార్మాటింగ్ మన స్టాండర్డ్ టూల్ బార్ కింద రావడం జరుగుతుంది. ఇక దీని తర్వాత ఒకటి ఏంటంటే మనకి ఎంఎస్ వర్డ్లో ఫార్మాటింగ్ టూల్ బార్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి ఫార్మాటింగ్ టూల్ బార్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే కనుక మీరు పరిశీలించినట్లయితే, సో ఫార్మాటింగ్ టూల్ బార్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో దీన్ని మనం ఫార్మాటింగ్ టూల్ బార్ కింద కన్సిడర్ చేస్తాం. ఇదంతా మనకి ఫార్మాటింగ్ టూల్ బార్ ఆప్షన్స్. ఓకే రైట్. సో నార్మల్, ఇది టెక్స్ట్ టైప్. ఓకే, టెక్స్ట్ టైప్. ఇది ఫాంట్ టైప్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, జస్టిఫై. సో ఇది బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఫార్మాట్. దిస్ ఈస్ ద ఇండెంట్ పొజిషన్స్. ఓకే, డ్రా ద టేబుల్స్. ఓకే, అలైన్ కలర్స్, కలర్ అప్లై చేయడం. రైట్. సో దిస్ రిప్రజెంట్ సెలెక్ట్ ద స్టైల్ ఆఫ్ ఫర్ ఎ పారాగ్రాఫ్. మనం ఒక పారాగ్రాఫ్కి స్టైల్ని సెలెక్ట్ చేయాలి అని అంటే బై యూజింగ్ దిస్ వన్. ఓకే, నౌ దిస్ ఇస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ వన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చేంజెస్ ద ఫాంట్ ఆఫ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్. ఇది ఫాంట్ని, అంటే మీరు ఏదైనా ఫాంట్ని చేంజ్ చేయాలంటే సో యూ గో విత్ దిస్ వన్, చేంజింగ్ ద ఫాంట్. ఫాంట్ సైజ్, సో దిస్ ఈస్ ద ఫాంట్ సైజ్, చేంజెస్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ ఫాంట్ సైజ్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి బి అంటే బోల్డ్, ఐ అంటే ఇటాలిక్ టెక్స్ట్, యూ అంటే అండర్లైన్. సో ఇక్కడ చూడండి జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్యూటర్స్ అని ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇది నార్మల్ టెక్స్ట్ ఉంది, నేను బి క్లిక్ చేశాను బోల్డ్కి వచ్చేస్తుంది, ఐ క్లిక్ చేశాను ఇటాలిక్, యూ అంటే అండర్లైన్. సో ఇట్లా మనకు టెక్స్ట్ డిస్ప్లే అవ్వడం. ఇప్పుడు మళ్ళీ మీరు అండర్లైన్ని రిమూవ్ చేయాలి, అగైన్ యూ క్లిక్ చేశాను, అండర్లైన్ రిమూవ్ అయింది, ఐ క్లిక్ చేశాను, రైట్, దెన్ బోల్డ్ క్లిక్ చేశాను ఇట్లా. సో ఇట్లా మనకి డిఫరెంట్గా ఇది రావడం అనేది సో జరుగుతూ ఉంటుంది వీటికి సంబంధించిన ఫాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తున్నాను, ఇవి ఫాంట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అని కానీ ఇట్లా వస్తూ ఉంటాయి. రైట్, ఇప్పుడు నేను బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ పెట్టాను. ఇది అలైన్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ అలైన్మెంట్, ఇక్కడ మీరు ఇట్లా అంటుంటే ఆటోమేటిక్గా అది మూవ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది ఫాంట్. రైట్, సో ఇది దీనికి సంబంధించి. తర్వాత అలైన్మెంట్, ఇది లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, జస్టిఫై. ఒకసారి వీటిని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ రైట్ సెంటర్ అలైన్మెంట్స్ని ఇక్కడ మీకు వర్డ్ స్క్రీన్లో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది, ఇది లెఫ్ట్ క్లిక్ చేశాను, లెఫ్ట్ అలైన్మెంట్ వచ్చింది, రైట్ సైడ్ క్లిక్ చేసాము, రైట్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, జస్టిఫై అలైన్మెంట్. సో మనకి ఇట్లా టెక్స్ట్ మూవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది వీటికి సంబంధించి. ఓకే రైట్. సో కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నాను. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ స్పెల్లింగ్, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సో కాబట్టి ఇక్కడ రెడ్ అండర్లైన్ డిస్ప్లే అయిపోయింది. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ విచ్ టేక్స్ డేటా. ఓకే, విచ్ టేక్స్ డేటా ఫ్రమ్ ఇన్పుట్ అని రాశాను, అండ్ it displays the processed data. It displays the processed data. Okay, processed data through output అని ఇచ్చాం. సో ఇట్లా ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, మళ్ళీ రెడ్ కర్వ్డ్ అండర్లైన్. ఓకే, ఇట్లా వస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే పరిశీలించినట్లయితే నంబరింగ్ ఫార్మాట్. సో మీరు ఏదైనా నంబర్స్ని అప్లై చేయాలనుకోండి, సో ఇక్కడ నంబరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నంబరింగ్ ఇస్తాను, మీరు ఇది టోటల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి, అంటే మీరు ఏ టెక్స్ట్కి అయితే మీరు నంబర్స్ యాడ్ చేయాలో సో ఆ టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నంబర్స్ అని ఉంటుంది ఆప్షన్. ఈ నంబర్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నంబరింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా నంబర్స్ రావడం అనేది జరుగుతుంది, నంబరింగ్ ఇచ్చాను. ఓకే, సో ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బుల్లెట్ స్టైల్ మీకు డిస్ప్లే అవ్వాలి, బుల్లెట్స్ అని ఉంటుంది, బుల్లెట్ స్టైల్ డిస్ప్లే అవ్వాలి అంటే మీకు ఇక్కడ బుల్లెట్స్ అని ఉంటుంది సింబల్. ఓకే, సో ఇవి ఇట్లా బుల్లెట్స్ వస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్లా బుల్లెట్స్ అనేది మాడిఫై అవుతూ ఉంటాయి. సో ఏ స్టైల్లో రావాలంటే ఆ స్టైల్లో ఇట్లా మీకు బుల్లెట్ డిస్ప్లేయింగ్ అనేది కూడా సో దీంట్లో వస్తుంది, బుల్లెట్స్ అండ్ నంబరింగ్కి సంబంధించిన పాయింట్. సో ఇదొకటి, సో ఇదొకటి, సో ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే
మనకు ఇండెంట్స్ అని ఉంటుంది, అంటే కర్సర్ని మూవ్ చేయడం, కర్సర్ మూమెంట్స్, ఇండెంట్స్, ఇవి రెండు ఇండెంట్కి సంబంధించిన పాయింట్స్. సో ఒకసారి ఇక్కడ మీరు ఇండెంట్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు ఇండెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే ఇండెంట్ మూవ్ అవుతూ ఉంటే చూడండి, ఇది ఇండెంట్కి సంబంధించిన పొజిషన్స్, ఇవి ఇండెంట్స్. రైట్, ఇక్కడ నుంచి కూడా ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక ఇండెంట్ ఉంటుంది. సో ఇండెంట్ని కూడా మీరు ఇట్లా డిక్రీజ్ చేయొచ్చు. సో ఇది రైట్ ఇండెంట్ అవుతుంటుంది. సో ఇదేమో మనకి లెఫ్ట్ ఇండెంట్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ ఇండెంట్కి సంబంధించి రైట్ ఇండెంట్ అండ్ లెఫ్ట్ ఇండెంట్కి సంబంధించిన పొజిషన్స్ ఇండెంట్స్. సో ఇది కూడా అంటే ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటి అంటే మనకు టెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏంటి అనేది సో దాంట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యాడ్ ఆర్ రిమూవ్ బార్డర్స్. మనం ఏదైనా బార్డర్స్ని యాడ్ చేయడం కానీ సో రిమూవ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయాలి అని అంటే సో వాటికి సంబంధించి హైలైట్ టెక్స్ట్. తర్వాత ఫాంట్ కలర్స్. సో మనకి ఏదైనా ఫాంట్ కలర్ అప్లై చేయాలి. సో ఇప్పుడు మనం ఫాంట్ కలర్ అప్లై చేయాలనుకోండి, సో ఇట్లా ఫాంట్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇది ఫాంట్ కలర్. రైట్, ఇట్లా హైలైట్ టెక్స్ట్ హైలైట్ చేయడం, ఇది హైలైట్ ది టెక్స్ట్. సో ఇట్లా ఇది కూడా మనకు జనరల్గా దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు జనరల్గా ఓవరాల్గా స్టాండర్డ్ అండ్ ఫార్మాటింగ్ టూల్ బార్కి సంబంధించిన పాయింట్. మనకు ఆల్రెడీ సిలబస్లో ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ టూల్ బార్ అండ్ ఫార్మాటింగ్ టూల్ బార్కి సంబంధించి. రైట్, ఓకే.